మిమ్మల్ని కూడా తలుచుకున్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ లో మిమ్మల్ని కూడా తలుచుకున్నారు. ఒక టీడీపీ ఆఫీసులో నెయ్యి కల్తీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ని టీడీపీ నేత ఎలా రిలీజ్ చేస్తారు, మా మీద తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారు అని మిమ్మల్ని 2-3 సార్లు గుర్తు తెచ్చుకున్నారు ఆయన. అసలు ఎంటైర్ వివాదానికి కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చకి, ఇవాళ తిరుమల డిక్లరేషన్ వివాదానికి, నెయ్యి కల్తీ వివాదానికి మూల కారణం మీరే కదా. ఆ రోజు ఎంటైర్ ఇష్యూ రైట్ చేసింది మీరే కదా. అంటే ఇప్పుడు ఏం చెప్తారు అంటే తప్పు అంటున్నారా? నేను అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు జీవో సైట్ పనిచేసిందా? అసలు జీవోలు అసలు సైట్ లో పెట్టారా? ఆయన 5 ఏళ్లలో ఎన్నిసార్లు హైకోర్టు ముట్టికాయలు వేసింది? అరే బాబు జీవోలు లోడ్ చేయండిరా, అది రూల్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంది. మీరు ఏ జీవో ఇచ్చినా ఆ జీవోని మీరు లోడ్ చేయాలా, మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, ప్రజలకు తెలవాలి మీరేమిస్తున్నారు జీవోలని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎన్ని జీవోలు ఎగ్గొట్టారు పెట్టకుండా. తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధంగా పనిచేయదు. ఏది ఉన్నా సరే బయట పెడతాం, మేము తప్పు చేసినా బయట పెడతాం, పక్కన వాళ్ళు ఎదుటోళ్ళు తప్పు చేసినా బయట పెడతాం, మేము తప్పు చేసింటే సరిదిద్దుకుంటాం అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తప్పు తప్పేనండి, నేనే రిలీజ్ చేశాను. ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు నేను రిలీజ్ చేసిన దానికి కోపమా, తప్పు చేసిన దానికి పశ్చాత్తాపం పడుతున్నారనే విషయం వాళ్ళు చెప్పాలి. ఏంది పెద్ద సీక్రెట్ జీవో? నేను అంటున్నాను ఆ లెటర్ ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ కి వస్తుంది. ఎందుకు రాదు? ఎందుకంటే ఎండోర్మెంట్స్ మినిస్టర్ దానికి ఇన్ఛార్జ్. ఏ తప్పే ఉంది, రిలీజ్ చేశాము. ఏంది అంటే మీరు చేస్తే మీరు తప్పులు చేస్తే రిలీజ్ చేయకూడదా? మేము అడుగుతున్నాము. అంటే ఈ క్వశ్చన్ అడిగే ముందర 5 ఏళ్లుగా మీరు ఇన్ని జీవోలు ఎందుకు దాపెట్టారు? ఎందుకు దాపెట్టాల్సి వచ్చింది? ఎందుకు లోడ్ అసలు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు అంటే మేము హైకోర్టుకు పోయి కేసేసి అయ్యా ఆ జీవోలు పెట్టండి అయ్యా, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియటం లేదని దుస్థితికి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 0 నెంబర్ జీవోస్ ఎందుకు పెట్టే ఎన్ని ఉంటాయి? 100 జీవోలు వస్తే దాంట్లో 100 జీవోలు వస్తే దాంట్లో 90% అంతా సీక్రెట్ జీవోస్, 0 నెంబర్ జీవోలు అసలు రావు, కనిపివు. అంటే బాధ ఏంది? తప్పు చేశామని బాధ కాదు వీళ్ళకి. టీడీపీ ఆఫీస్ లో ఆడ వెంకటరమణారెడ్డి జీవోలు ఎందుకు, ఈ రిపోర్ట్ ఎందుకు వదిలాడని, గోవిందుని భక్తితో ఉన్న నేను, మా కలియుగ దైవమైన గోవింద నా ద్వారా దాన్ని బయట పెట్టాడు అని నేను గర్వపడుతున్నా. స్వామికి జరిగిన అన్యాయం, స్వామికి జరిగిన అప్రతిష్ట నా ద్వారా బయట పెట్టాడు, తప్పేంటి అని అడుగుతున్నా. అంటే వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదికి రానియకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకోవటంలో సక్సెస్ అయింది అనుకోవాలా, లేకపోతే ఆయనే సక్సెస్ లేదు ఫెయిలియర్ లేదండి? అసలు ఎవరు ఆపారండి ఆయన్ని? హూ కేర్స్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు పోతాడు. ఇప్పుడు ఏందంటే దాని గురించి పెద్ద డిబేట్. ఆయన ఎందుకు రాలేదంటే ఆయన అడిగింది ఏందో నేను చెప్తాను. ఆయన ముఖ్యమంత్రి హోదాలో లాస్ట్ టైం ఎలా వచ్చాడో అదే హోదాలో రావాలని ఆయన సంకేతాలు పంపించాడు. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు అపోజిషన్ లీడర్ కూడా కాదు, నీకు ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్, ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్లే నీకు వస్తుందని చెప్పాము. దానికని ఎగ్గొట్టాడండి. ఎందుకంటే ముసుగులో గుర్తులాట్లు ఆపాము. లేదు, ఆయనకి ప్రోటోకాల్ కావాలి, ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి సీనియర్ గారికి ఇచ్చే ప్రోటోకాల్ ఇవ్వాలి. ఆయన ఒక ఎమ్మెల్యేగా ముందే చెప్తే పోలే, మేము అడ్డుకున్నామని ముందే చెప్పండి. మేము అడిగిన ఒకే ఒక పాయింట్ అప్పుడు అడుగుతున్నాం, ఇప్పుడు అడుగుతాం, రేపు అడుగుతాం, ఎల్లుండి ఆయన వచ్చిన అడుగుతాం. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి హ్యాపీగా దర్శనం తీసుకో. ఈ రోజు నా ప్రెస్ మీట్ లో కూడా నేను అదే చెప్పా. ఇంకా భారతి అక్కని కూడా తీసుకోరా, పిల్లలు తీసుకోరా, ఫ్యామిలీతో అంతా రాండి, ఆ గోవిందుడికి దండం పెట్టుకోండి, ఆశీస్సులు కోరండి, డిక్లరేషన్ టైం చేసుకోండి అన్నాం. ఏం తప్పు? ఏమి హలో రమణారెడ్డి గారు,
రమణారెడ్డి గారు ఏ కులం 11 సార్లు దర్శనం చేసుకున్నప్పుడు ఈయనేమి ఉన్నావు కదా పక్కన నుంచి హలో హలో రమణారెడ్డి గారు రమణారెడ్డి గారు చదువుతానంటే యు ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ యార్ యు హావ్ టు సైన్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ హలో రమణారెడ్డి గారు నీ ఈగో పోతే వీళ్ళ- నీకు అయ్యా రమణారెడ్డి గారు నీకు రమణారెడ్డి గారు. దేవుడి దగ్గరికి సంతకం పెట్టేదానికి ఏమి నన్ను అడగమను అంటే నేను హిందువుని. రమణారెడ్డి నువ్వు గారు. సంతకం పెడితేనే పంపిస్తానంటే హ్యాపీగా పెట్టు రమణారెడ్డి గారు. ఉంటే దాంట్లో సార్ అంటే క్రిస్టియనిటీ సరే రమణారెడ్డి ఒక్క గారు. నిమిషం. అది కూడా పక్కన పెడదాం సంతకం సంగతి కూడా ఉంది రమణారెడ్డి మీరు గారు ఎప్పుడు వచ్చారు తిరుమల హలో రమణారెడ్డి గారు తిరుమలకి ఎప్పుడు వచ్చారు మీరు తిరుమలకి ఎప్పుడు వచ్చారు నేను చెప్పనా రమణారెడ్డి గారు డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమల ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగు ఎప్పుడు పెట్టాడు. దాని ముందు అఖిలాండ ఎప్పుడు పెట్టాడు చెప్పండి అఖిలాండ దర్శనం ఎప్పుడే ఆయన వాయిస్ నాకు రావట్లేదండి సరే అంటే వెన్నుపూస